సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు సార్. అంటే మనం లోన్ తీసుకోకున్నా అండ్ మన అకౌంట్లో కొంచెం మనీ ఉన్నా కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది తక్కువైతుంది. ఎందుకు సార్? ఆ రీజన్ ఏంటి? ఎందుకు అలా జరుగుతుందంటారు? అసలు క్రెడిట్ స్కోర్ లోన్ తీసుకుని కట్టకపోతే తగ్గుతుంది. అవును. ఇది ప్రపంచానికి అందరికీ తెలిసిన నిజం. కానీ లోన్ తీసుకోలేని వాడి సంగతి ఏంటి? వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది మరి? ఆర్ లోన్ తీసుకొని సరిగ్గా ఆన్ టైం కట్టి క్లోజ్ చేసుకున్న వాళ్ళకి కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అవును. ఆ రహస్యం ఏదో తెలియనందువల్ల ఎంతోమంది జుట్టును పీక్కుంటున్నారు నిజంగా. అండ్ చాలామంది మనల్ని రిక్వెస్ట్ కూడా చేశారు. అండ్ నేను ప్రత్యేకంగా చూశాను. అదేంటి సార్, అసలు మీకు 3-4 బ్యాంక్ పేర్లు ఇక్కడ ఉన్నాయి, మరి మీ క్రెడిట్ రిపోర్ట్లో చూస్తే మరి ఇన్ని లోన్స్ తీసుకున్నారా మరి అంటే, సార్ నేను తీసుకున్న లోన్ ఒకటే బ్యాంక్ నుంచి, అది కూడా కరెక్ట్గా ఆన్ టైం కట్టాను, ప్రీపేమెంట్ చేయలేదు, సెటిల్మెంట్ చేయలేదు, నేను కట్టకుండా ఉంటే వాళ్ళు రైట్ ఆఫ్ కూడా చేయలేదు, ఎందుకంటే పద్ధతి ప్రకారంగా నేను క్లోజ్ చేశాను సార్, మరి నా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గింది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? దాన్ని బాగా స్టడీ చేశాం. స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే, అక్కడ మిగతా 3 బ్యాంక్ అకౌంట్లు ఆయన వేరే వేరే జాబ్స్ చేసినందువల్ల వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్ అక్కడ ఇచ్చారు శాలరీ క్రెడిట్స్ కోసం అని చెప్పేసి, సేవింగ్స్ అకౌంట్. అది కాస్త ఆయనకి అప్డేట్ ఏంటంటే, అక్కడ డబ్బులు శాలరీ పడనప్పుడు ఉండనందువల్ల ఒక దాంట్లో ఒక అకౌంట్లో 500, ఇంకొక అకౌంట్లో 1000 రూపాయలు ఏదో మిగులుండేవి. ఆ డబ్బు కాస్త కూడా మొత్తానికి వానిష్ అయిపోయి, అంటే మాయం అయిపోయి అకౌంట్లో నుంచి ఆ 2 అకౌంట్స్ కాస్త మైనస్లోకి వెళ్ళిపోయాయి. ఒక అకౌంట్లో దాదాపు 2,500 మైనస్ చూపిస్తుంది, నెగిటివ్ బ్యాలెన్స్. ఇంకొక అకౌంట్లో దాదాపు 1,200 నుంచి 1,500 నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అదేంటని చెప్పి బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే, బాస్ మీరు మినిమం బ్యాలెన్స్ 5,000 10,000 మెయింటైన్ చేయాల్సింది కాబట్టి అది మెయింటైన్ చేయలేదు కాబట్టి మేము పెనల్టీస్ వేసుకుంటూ వచ్చాము, మీ అకౌంట్లో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి 1,000 రూపాయలు 500 ఏదైతే ఉండిందో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మీరు పెనల్టీస్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీ అకౌంట్ నెగిటివ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోయింది అన్నాడు. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నెగిటివ్ బ్యాలెన్స్కి తీసుకెళ్ళలేదు, అంటే నేను మీ అకౌంట్లో నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోలేదు, ఎలాంటి రాంగ్ యూసేజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్లో క్యాష్ ఉండేది, 1,500 ఉండేది, అది కాస్త లేదు. మరి దాన్ని ఏం చేశారంటే, పెనల్టీ రూపంలో పోయింది, ఇంకొక పెనల్టీ కట్టాలి, ఆ నెగిటివ్ బ్యాలెన్స్ పెనల్టీ కూడా కట్టేసేసి మీ అకౌంట్ను క్లోజ్ చేస్తారా లేదంటే ఆపరేషనల్లో పెట్టుకుంటారా మీ ఇష్టం అన్నారు. ఈ విషయం తెలియక నేను పర్సనల్గా చూసింది నేను చెప్తున్నాను, మోర్ దెన్ 10 to 15 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఎవరితోనైతే నేను మాట్లాడుతుంటానో కలుస్తుంటానో వాళ్ళందరూ కూడా ఇవన్నీ తెలియకుండా ఎల్ఐసి బ్యాంకులో నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లో నుంచి తొలగించాలి అని చెప్పేసి అవన్నీ కూడా అమౌంట్ కట్టేసి మరీ అకౌంట్లో క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్లు పడిపోయాయి. సో అది కూడా డీలింగ్ విత్ ఫైనాన్సే కాబట్టి, మనీనే కాబట్టి, మీ దగ్గర ఏదైతే మీరు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, మీరు అసలు జాగ్రత్తలు వహించరు, మీరు ఒక బెస్ట్ కస్టమర్ కారు అని చెప్పే రూపంలో క్రెడిట్ రిపోర్ట్ భావిస్తుంది. అది బ్యాంక్స్ చూసారనుకోండి, మీకు లోన్ ఎందుకు ఇస్తుంది? ఆబ్వియస్లీ కదా. సో అక్కడ లోన్ వచ్చే ఛాన్స్ పోయింది, ఇక్కడ మీకున్న ఈ డబ్బులు కూడా పోయాయి, మొత్తానికి బ్యాంక్ నుంచి రెస్పెక్ట్ కూడా లేదు, చేయని తప్పుకి శిక్ష. అవును. సో ఆర్బీఐ ఏం చేసిందంటే, ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ హోల్డర్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి లేదా శాలరీ అకౌంట్ కానివ్వండి, వీళ్ళిద్దరికీ కూడా ఎలాంటి పెనాల్టీ, మీరు అకౌంట్ 0 అయ్యేంత వరకే మీరు ఛార్జ్ చేయాలి. 0 అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మీరు ఛార్జెస్ నెగిటివ్ బ్యాలెన్స్లోకి తీసుకువెళ్ళాల్సిన పర్మిషన్ లేదు. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చిన స్టేట్మెంట్ ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఆల్రెడీ ఆర్బీఐ అనౌన్స్ కూడా చేసింది. సో ఈ విషయము అందరూ తెలుసుకోవాలి. ఇన్ కేస్ మీకు క్రెడిట్ స్కోర్కి ఎఫెక్ట్ అయినా అవ్వకున్నా స్టిల్ మీ అకౌంట్లో మాత్రం నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళేసేసి ఈ వీడియో చూపించండి, లేదంటే ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ వీడియోలో నేను ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను ఆర్బీఐ స్టేట్మెంట్ది, ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూపించుకోవచ్చు. సో దాట్ మీరు 500 ఉన్నా 1,000 రూపాయలు ఉన్నా రూపాయే ఉన్నా అంతే మీరు తీసుకోవచ్చు. 0 అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ని మీరు వదిలేయాలి, డీయాక్టివేట్ చేసేయాలి. కానీ అందులో మాత్రం ఇంకా పెనాల్టీస్ ఆర్ ఎలాంటి ఛార్జెస్ కూడా మీరు నెగిటివ్ బ్యాలెన్స్లో చూపించడానికి మీకు అలవెన్స్ లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆర్బీఐ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఈ విషయము
మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ క్రెడిట్ స్కోర్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు కూడా మీకు లోన్స్ రావు. మీరు ఇబ్బందుల్లో పడతారు. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకోండి. డైరెక్ట్‌గా ఇలాంటి ప్రాబ్లమ్ ఒకవేళ ఉంటే బ్యాంక్ వినట్లేదు. లేదండి ఐయామ్ సారీ మీరు కట్టాల్సిందే మీకు వేరే దారి లేదంటే మీరు ఆర్‌బీఐ అని చెప్పేసి ఆర్‌బీఐ ఓంబడ్స్‌మన్ అని గూగుల్‌లో మీరు టైప్ చేస్తే మీకు ఒక మెయిల్ ఐడీ వస్తుంది. ఆ మెయిల్ ఐడీకి కూడా మీకు డీటెయిల్స్ అన్నీ మీరు పంపించుకోవచ్చు. ఇలా నా అకౌంట్ నంబర్ అండి మరి ఇందులో ఇంత నెగెటివ్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి మీరు డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు మెయిల్ పంపించాల్సి వస్తుంది. ఆర్‌బీఐ ఓంబడ్స్‌మన్‌కి పంపించేస్తే మీకు మొత్తం డీటెయిల్స్‌గా హెల్ప్ చేయబడుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆర్‌బీఐ ఓంబడ్స్‌మన్స్‌కి మీరు మెయిల్ పంపించారో లేదంటే పంపిస్తాను అని బ్యాంకులో చెప్పారో అక్కడ దాకా వాళ్ళు పరిస్థితి రానివ్వరు. ఖచ్చితంగా మీకు హెల్ప్ అందుతుంది. నాకు తెలిసి ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ వచ్చింది అని అనుకుంటాను. బికాజ్ చాలా మంది కూడా క్రెడిట్ స్కోర్ తక్కువ అవుతుంది. రీజన్ ఏంటి అని తెలియక చాలా మంది ఉన్నారు సార్. బికాజ్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. మరి అలాగే ఏదైనా ఒక చిన్న లోన్ అయినా, పెద్ద లోన్ అయినా మనం తీసుకోవాలి అంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో, ఇలా ఎవరైనా కూడా లోన్స్ విషయంలో కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, అప్పులున్నాయి ఎలా తీర్చుకోవాలి అన్న విషయం కావచ్చు, ఇలా ఇందులో ప్రాబ్లమ్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ష్యూర్ శిరీష. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం పైన మేము సర్వీసెస్ ఎందుకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నామంటే చాలా మందికి అప్పుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అసలు ఒక అప్పు చేసేసి మళ్ళీ ఇంకొక రెండో అప్పుతో బయటకొద్దామని చెప్పే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలు పెడతారు. అవును. కానీ అదొక విషియస్ సర్కిల్ ఆఫ్ డెట్స్ మేనేజ్మెంట్‌లోకి వీళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారనమాట. సరిగ్గా మేనేజ్ చేయనందువల్ల ఏమవుతుందంటే అది కాస్త పెద్ద కొండలా అయి కూర్చుంటుంది. ఆ కొండ ఎప్పుడు కరగదు, తరగదు. దాన్ని నిజంగా చెప్పాలి అంటే ఒక 10 డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. ఒక లోన్ తీసేసుకొని ఆ 10 లోన్స్‌కున్న ఈఎంఐస్ ఎందుకంత ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక ఈఎంఐ కోసం చూస్తుంటారు. కానీ అది కూడా కుదరదు. ఇవన్నీ పద్ధతుల్లో, ఇవన్నీ ప్రయత్నాల వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది 850, 800 నుంచి మొత్తం కిందికి 600, 300 వరకు వెళ్ళిపోతుంది. ఆ విషయం మీకు అసలు తెలియని కూడా తెలియదు. దాన్ని కూడా ఎలా మనము కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మన వల్ల జరిగిన తప్పులు, గతంలో జరిగిన తప్పుల్ని మనం ఎలాగో దాన్ని మార్చుకోలేము. కనీసం మన ఫ్యూచర్‌నైతే మనం మార్చుకోవచ్చు కదా! సో, ఇవన్నీ అప్పుల్లో నుంచి బయటకొచ్చిన వాళ్ళు ఆర్ అప్పుల్లో నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ కొత్త తప్పులు చేయకుండా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కోసం కూడా క్రెడిట్ స్కోర్ 780 పైన ఉన్నవాళ్ళు కానివ్వండి, క్రెడిట్ స్కోర్ 700 ఆర్ 600 కింద ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైమ్ క్రెడిట్ స్కోర్ 0 ఉన్నవాళ్ళు కానివ్వండి. వాళ్ళందరికీ కూడా లోన్స్ అవసరం ఉంటాయి. అప్పు తీసుకో, అప్పు తీర్చుకో అని చెప్తాను నేను. సో, ఖచ్చితంగా వాళ్ళందరికి పనికొస్తుంది. ఈ 27th ఆగస్ట్ రోజున మేము ఆన్‌లైన్ ప్లస్ ఆఫ్‌లైన్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఎక్స్‌క్లూజివ్‌గా మన ఆఫీస్‌లో. సో, నేను పర్సనల్‌గా క్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు కాల్ అయినా చేయండి. లేదంటే వాట్సాప్ ద్వారా మీరు ఎస్ఎంఎస్ పంపించుకోండి. డెఫినిట్‌గా మీకు పూర్తి సహాయం అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.